ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. మధ్యలో ఎందుకు న్యూస్ వచ్చింది జూబ్లీ హిల్స్ బదిలోకి నాగార్జున గాని చిరంజీవి గారు గాని పోటీ చేసే అవకాశం ఉంది? స్పెక్యులేషన్స్ సార్ అవి. రేవంత్ రెడ్డి గారు కూడా కాంట్రాక్ట్ అయ్యారు. స్పెక్యులేషన్స్. రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ డేనే చెప్పిండు ఎవరైతే సర్వేల పేర్లు వస్తాయో వాళ్ళకే టికెట్. ఎవరి పేరు వచ్చింది ఇప్పుడు? ఆ సర్వేలు జరుగుతున్నాయి సార్. ఇంకా అజరుద్దీన్ పక్కన పెట్టేస్తున్నారు. ఇప్పుడు అజరుద్దీన్ ఎమ్మెల్సీ అయ్యండి కాబట్టి ఎవరు ఇప్పుడు నాయకులు ఎవరెవరైతే సిటీకి దాని టికెట్ కోసం ఆశిస్తున్నారో అందరి మీద సర్వేలు నవీన్ యాదవ్ అవకాశం ఉందండి. అందరి కోసం అందరి మీద ఉన్నది. ఇప్పుడు అంటే సర్వేలు జరుగుతున్నాయి కాబట్టి అంజన్ కుమార్ గారు రేస్ లో ఉన్నారు, నవీన్ రేస్ లో ఉన్నాడు, సిఎన్ రెడ్డి ఉన్నాడు, నవీన్ యాదవ్ ఉన్నాడు, బాబా ఫసీయుద్దీన్ ఉన్నాడు, బొంతు రామ్మోహన్ ఉన్నారు. ఇలా అందరు ప్రయత్నాలు చేస్తున్నారు. దాంట్లో బెస్ట్ క్యాండిడేట్ కి ఇస్తారు. ఎందుకనంటే ఇప్పుడు ఇంకొక లేడీ కంచెర్ల విజయలక్ష్మి అని ఆమె ఎవరో రేస్ అన్నారు. ఇప్పుడు చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. రోహన్ రెడ్డి కూడా రేస్ లో ఉన్నారా? లేదు సార్. సార్ నేను అదే చెప్తా, ఒకవేళ రేస్లు ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, ఆయన అనుకున్నాడంటే ఈయన గెలుస్తాడు, ఈయన టికెట్ ఇవ్వాలంటే పిలిచి ఇచ్చేస్తాడు అంతే. ఓకే, మనం ఆయన ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకురావద్దు. ఆ పార్టీకి ఏది లాభము, అక్కడ టికెట్ ఇస్తే ఎవరికి ఆ పార్టీకి ఎట్లా లాభం అవుతుంది అనేది ఆయన దగ్గర ఒక ఈక్వేషన్ ఉంటుంది. ఇప్పుడు నన్ను కంటెస్ట్ చేయాలంటే నేను ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి అర్జీ పెట్టాల్సిన అవసరం లేదు. ఆయన పిలిచి చెప్తాడు పోయి పని చేసుకోవాలి. అధికారంలో ఉంది కూడా ఇంత లేట్ గా అనౌన్స్ చేశారు. ఆల్రెడీ బీఆర్ఎస్ అనౌన్స్ చేసేసింది గోపీనాథ్ కాబట్టి వాళ్ళ భార్యకి ఇచ్చింది సార్. అదే కాంగ్రెస్ పార్టీలో డెమోక్రసీ ఉన్నది సార్. 3 పేర్లు పైకి పంపిస్తారు. అక్కడ 3 పేర్లకి ఒక పేరు వాళ్ళు డిసైడ్ చేసి కిందికి వస్తుంది. ఓకే, మాకు పార్టీ నేషనల్ పార్టీ సార్. మాకు హైకమాండ్ ఢిల్లీలో ఉంటారు. 3 పేర్లు మీకు తెలిసే ఉంటుంది. 3 పేర్లు ఇప్పుడు సార్ నేను ఒక మాట చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారు గొప్పతనం ఏందన్నట్టు చెప్పన్నా, నీకేం అవసరం ఉందో అంతే చెప్తాడు మీకు. మనకు అవసరం లేదు ఆయన మనం అడగొద్దు అని చెప్పాడు. తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంటాం కదా, ఏం అవసరం లేదు, పక్కనే ఉన్నాం కాబట్టి. నాకు అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే నేను ఒక మాట చెప్తాను, ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఏదైనా ఉన్నది అనుకోండి, నేను ఎవరైనా మాట్లాడుతుంటే నేను వెళ్ళిపోతాను రూమ్లోకి. నాకు అవసరం ఏముంది సార్ వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ వినడం? ఓకే, ఎవరైనా కానీ అన్లెస్ అండ్ అంటిల్ హీ థింక్స్ దట్ యూ హ్యావ్ టు సిట్ హియర్ అంటే మేము కూర్చుంటాం. కానీ లేకపోతే ఎవరు వచ్చినా నేనైతే బయటికి వెళ్ళిపోతా ఫస్ట్. అంటే నా స్వభావం అది. ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ దేర్ ఓన్ ప్రైవసీ. ఒకసారి ఒక నాయకుని కలుస్తానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఏదో బాధలు సాధకాలు చెప్పుకుంటానికి వస్తారు. లేకపోతే అక్కడ ఏదైనా ఇంపార్టెంట్ డిసిషన్ ఉన్నది అనుకోండి, అక్కడ నాకు తెలిసినా కానీ నేను బయట చెప్పాను. ఓకే, అంత నమ్మకం. అవును సార్, మరి నమ్మకం ఉంటేనే కదా మన మీద వాళ్ళకు అది ఉంటుంది. మనం కూడా ఎక్కడ పడితే అక్కడ మనం అక్కడ ఇన్ని బయట మాట్లాడితే ఇక నాకు వాల్యూ ఏముంటుంది సార్? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.